ఐపీఎల్ 19వ సీజన్లో నిన్న బుధవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాజస్థాన్ జట్టు హైదరాబాద్ పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసింది. రాజస్థాన్ నిన్నటి 20 ఓవర్లలో 243 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అంటే ఆ జట్టులోని యంగ్ విధ్వంసకర వీరుడు వైభవ్ సూర్యవంశీనే కారణం. కేవలం 29 బాల్స్ లో 92 పరుగులు బాదాడు. దీంతో సూర్యవంశీ పరుగుల సునామీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆ 97 పరుగుల 6లు 4ల ద్వారానే 92 రన్స్ వచ్చాయి. ఏకంగా 12 6లు 5 4లు బాది సన్ రైజర్స్ బౌలర్లను ఊచకోతకొచ్చాడు. అయితే సెంచరీ మిస్ అవ్వడంతో ఈ యంగ్ బ్యాటర్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. దీనంగా పెవిలియన్ వైపు నడుచుకుంటూ వెళ్లడం ప్రేక్షకుల గుండెల్ని పిండేసింది. బ్యాట్ తో తల బాదుకుంటూ వెళ్తుండగా హైదరాబాద్ ప్లేయర్స్ వచ్చి భుజం తట్టడం మ్యాచ్ కి హైలైట్ గా నిలిచింది. అయితే వైభవ్ సునామీపై క్రీడా ప్రముఖులతో పాటు సినీ రాజకీయ నాయకులు ప్రశంసల వర్షం కురిపించారు. బాస్ బేబీ అంటూ యువరాజ్ ట్వీట్ చేయగా మై గుడ్నెస్ అతను అద్భుతం అంటూ కెవిన్ పీటర్సన్ కొనియాడాడు. వైభవ్ బ్యాట్ స్వింగ్ అద్భుతమని సచిన్ ట్వీట్ చేయగా కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ అంటూ కొనియాడాడు. వైభవ్ సృష్టించిన హరా నుంచి తేరుకోవడానికి 5 నిమిషాలు పట్టిందని స్టువార్ట్ బ్రాడ్ అన్నాడు. ఇక ఐపీఎల్ లోని అన్ని జట్ల అభిమానులు వైభవ్ ఆటకు ఫిదా అయిపోయారు. మొత్తంగా ఎక్కడ చూసిన క్రికెట్ ప్రపంచంలో వైభవ్ సూర్యవంశీ పేరే మారిమోగిపోతుంది.